విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నామంటే మనకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యపరంగా, బిజినెస్, జాబు, సంతానం, పెళ్లి, కెరీర్, ఇలా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుందో, బాగుంటే బాగుండు అనే ప్రతి ఒక్కరిలో ప్రతి ఆలోచన వస్తుంది. కాబట్టి ఈ ఉగాదికి ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాము. తెలియచేయడానికి మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముందుగా మీకు ఉగాది శుభాకాంక్షలు. కొత్త సంవత్సరం మీకు మన విన్భక్తి వీక్షకులందరికీ తెలుగు నూతన విశ్వావసు సంవత్సరాది శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, సర్వే జనాశుకినో భవంతు, అన్ని రాసులు బాగుండాలని, మన భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచం మొత్తం కూడా అంతా సుభిక్షంగా ఉండాలని పరమేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన తెలుగు సంవత్సరాది ఉగాది విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు. మీకు కూడా ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఆ శివుడు ఇంకా శక్తిని మా అందరి జీవితాల్లో వెలుగు నింపాలి, అందరికీ అందుబాటులో ఉండే శక్తి ఆ పరమేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పరమేశ్వర అర్పణమస్తమ్మా. గురుగారి కొత్త సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం ఇవన్నీ ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది? ఈ సంవత్సరం బాగా ఉన్నటువంటి రాసుల్లో కర్కాటక రాశి ఒకటి. చాలా విశేషమైనటువంటి రాశి. అందులో ఆదాయం 8, ఖర్చు 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. సో చాలా మంచి పరిస్థితి నాన్న. ముఖ్యంగా ద్వాదశ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహం వల్ల కొన్ని నష్టాలు జరుగుతున్నటువంటి ఒక ఆలోచన ఉండేది. కానీ వీళ్ళకు ఉండేటువంటి మిగిలిన గ్రహాల పరిస్థితి ఏదైతే ఉందో, భాగ్యస్థానంలో శని, కొన్ని రోజులు బుధుడు, శుక్రుడు, రవి, చంద్రుడు, ఈ గ్రహాల పరిస్థితి అంతా కూడా చాలా సానుకూలంగా మారేటువంటి పరిస్థితి. అష్టమ స్థానంలో రాహుగ్రహ ప్రభావం ఉన్న, ద్వితీయంలో ఉన్నటువంటి కేతువు సువర్ణమూర్తి అవడం వల్ల వీళ్ళు అనుకునేటువంటి ప్రతి పని చాలా దివ్యంగా ఉంటుంది. ఇప్పుడు కామన్గా మనం ఏం చెప్తూ ఉంటాం, ఏదైనా టైం బాగుండకపోతే బంగారం పట్టుకుంటే మట్టి అయిందని చెప్తాం. కానీ కర్కాటక రాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో మట్టి పట్టుకున్న బంగారం అంత యోగకాలంగా ఉంటుంది. ముఖ్యంగా గౌరవ మర్యాదలు బాగా పెరుగుతాయి. పనిచేసేటువంటి చోట, ఎక్కడైనా వృత్తి కానీ ఏదైనా చేసేటువంటి చోట విపరీతమైనటువంటి ఒక గౌరవం పెరగడం అనేటువంటిది జరుగుతుంటుంది. మంచి ప్రజాదరణ పొందేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. జీతం పెరగడం, అలాగే చుట్టూ ఉండేటువంటి శత్రువులు కూడా మిత్రులుగా మారటం కొంతమంది. కాకపోతే కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం నరఘోష ప్రభావం అతి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సాటి వృత్తి వారు కావచ్చు, సాటి వ్యాపారం వాళ్ళు కావచ్చు, ఉద్యోగం చేసేటువంటి వాడు కావచ్చు, ఎవరైనా సరే నరఘోష ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే అనారోగ్యంలో, అంటే ఆరోగ్య విషయంలో కూసింత జాగ్రత్త వహిస్తే చాలు, పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, కొంచెం జాగ్రత్త వహిస్తే బాగుంటుంది. అలాగే కుటుంబ వ్యవహారం చాలా సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలు మాట వినకుండా కొంతమంది మొండిగా ఉంటుంటారు చూసారా, అట్లాంటి వాళ్ళు కూడా వీళ్ళు చెప్పినటువంటి మంచి మార్గంలో ఉంటారు. దుర్వ్యసనాలు, దుస్నేహాలు ఉండేటువంటి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాట వింటూ చక్కగా మంచి మాట, మంచి సత్ప్రవర్తన కలిగేటువంటి యోగం కలుగుతుంది. వివాహానికి కూడా చాలా సానుకూలంగా ఉండేటువంటి సమయం. అలాగే సంతానం కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళకు కూడా సంతాన యోగం కలుగుతుంది. రాజకీయపరమైనటువంటి వాళ్ళకి నిజంగా ఒక మాట చెప్పాలంటే ఒక విశేషమైనటువంటి ఒక మార్క్, అంటే మంచి గుర్తింపు అనేది కలుగుతూ ఉంటుంది రాజకీయ నాయకులకి. చిన్న చిన్న సర్పంచులు, గల్లీ లీడర్స్ దగ్గర నుంచి ఢిల్లీ లీడర్స్ వరకు కూడాను మంచి పదోన్నతి కలిగేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి, మంచి పదవులు కలిగేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే విద్యార్థులు వాళ్ళ కష్టానికి తగ్గట్టుగా మంచి మార్కులు తెచ్చుకుంటారు. కొద్దిగా జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకు కూడా తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం చాలా అవసరం. ఆయన అనుగ్రహాన్ని కనుక సంబంధించినటువంటి స్తోత్రాలు, పరిహారాలు చేసుకుంటూ వెళ్ళిపోతే అవి కూడా అధిగమించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అట్లాగే ఇంట్లో వివాహాది శుభకార్యాల కోసం, గృహయోగాల కోసం ఎక్కువగా డబ్బును ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, తద్వారా ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం, ఇంట్లో పెద్దల అనారోగ్య స్థితి నుంచి ఆరోగ్య స్థితికి మారడం, ఆ కంగారు కూడా పోతూ ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే
ఈ అన్నదమ్ములు వరుస ఉండేటువంటి వాళ్ళు శత్రుత్వాలు ఉన్నారో, భూ వివాదాల కోసం ఇట్లాంటి వాటి కోసం వాళ్ళు కూడా మిత్రులుగా మారేటువంటి పరిపూర్ణ అవకాశం కనబడుతూ ఉంది. శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి పరిస్థితి కనబడుతుంది. అలాగే సినిమా రంగం వారు, మీడియా రంగం వారికి కూడా విశేషమైనటువంటి కళాకారులకి విశేషమైనటువంటి గుర్తింపు వస్తుంది. మంచి మంచి అవకాశాలు వస్తాయి. అవకాశం రావడం అనేది ఒక రకమైతే వాళ్ళ ప్రతిభను ఎక్కడ చూపించాలో అక్కడ చూపించగలిగినటువంటి ఆ పరిస్థితి రావడం కూడా చాలా గొప్ప లక్షణం. అలాంటి పరిస్థితుల్లో మంచి వీళ్ళ ప్రతిభకి మంచి గుర్తింపు లభిస్తుంది. మంచి మన్ననలు పొందుతారు, ప్రజాదరణ పొందుతారు, మంచి యోగ స్థితి కలుగుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం రంగం వారి వ్యవహారానికి వస్తే వారికి కూడా విశేషమైనటువంటి యోగం. నిజంగా చెప్తున్నానన్న, కర్కాటక రాశిలో ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి ఈ సంవత్సరం అత్యున్నతంగా ఉండబోతుంది. తప్పనిసరిగా కొత్త కొత్త వెంచర్స్ వేయటం, తద్వారా ధనం సంపాదించడం, పాత వెంచర్లు అమ్ముడు పోవేమో అనుకునేటువంటి స్థలాలు కూడా అమ్ముడుపోయి వీళ్ళు అనుకున్న దానికంటే కూడా రెట్టింపు రేట్లు రావటం, ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో చాలా మంచి ధనాన్ని పొందేటువంటి, ఆర్థిక లాభాన్ని పొందేటువంటి అవకాశాలు బాగా కనపడుతున్నాయి. అలాగే విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించేటువంటి పిల్లలకు కూడా మంచి విశేషమైనటువంటి యోగం కలుగుతుంది. ఈ విధంగా నాన్న కర్కాటక రాశి వాళ్ళకి, విద్యార్థులకు కానివ్వండి, అన్ని విషయాల్లో ఏ రంగం వారికైనా, వ్యాపారస్తులకు కూడా విశేషమైనటువంటి ఆర్థిక లాభాలు రాబోతున్నాయి. ప్రభుత్వపరమైనటువంటి, ప్రైవేటు పరమైనటువంటి ఉద్యోగస్తులకు కూడా ప్రమోషన్స్ రాబోతున్నాయి. వాళ్ళ శాలరీస్ పెరగబోతున్నాయి. ఇంట్లో ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొల్పబడుతుంది అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు నాన్న. చాలా చాలా బాగుంది. కాకపోతే సమయాన్ని సద్వినియోగపరచుకోవడం ఒక్కటే తరువాయి, కానీ మిగిలిన ఎన్ని గ్రహాల ప్రతికూలతలున్నా ఎక్కువ గ్రహాల అనుకూలత కలుగుతుంది కాబట్టి చాలా విశేషమైనటువంటి యోగం కనపడుతూ ఉంది. చాలా అద్భుతంగా ఉంది. చక్కగా వినియోగించుకుంటే సరిపోద్ది. అంతే. అలాగే కర్కాటక రాశి వారు ముఖ్యంగా గురు చరిత్ర పారాయణ, దత్తాత్రేయ స్వామి వారి గురు చరిత్ర పారాయణ ఉంటుంది కదా, అది కనీసం ఒక 2 నెలలకు ఒక్కసారైనా పారాయణ చేసుకోండి. తద్వారా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. ఇంకా పరిపూర్ణమైనటువంటి విశేషమైనటువంటి యోగంతో వీళ్ళు ఆనందదాయకంగా వీళ్ళ జీవితాన్ని గడుపుకోవచ్చు. గురుగారు, గోకర్ణ తీసుకువెళ్ళి అందరికీ మీరు పితృదోష నివారణ, మోక్ష నారాయణ బలి పూజ చేస్తూ ఉంటారు. కానీ చాలా ఎక్కువ కాల్స్ వచ్చేస్తున్నాయి గురుగారు. అంటే ప్రతి ఒక్కరిని తీసుకెళ్ళడం మీ బాధ్యత అని నేను అంటాను కాబట్టి, సో ఒకేసారి ఎట్ ఎ టైం ఎక్కువ మందిని తీసుకువెళ్ళకపోతున్నాం. నాకు ఒక లిమిట్ ఇస్తున్నారు మీరు, ఆ లిమిట్ వరకు నేను కూడా బుక్ చేయాల్సి వస్తుంది. కాబట్టి అందరినీ తీసుకెళ్లే అవకాశం ఏదైనా ఉంటే చెప్పండి గురుగారు. ఇక్కడ నాన్న ఒకటి చెప్తానన్నా, కర్మ తీరేటువంటి సమయం వస్తే భగవంతుడు ఎక్కడ ఆపడు ఎవరిని. అవునా? మనం ఎవరో కర్మ తీరే సమయం వాళ్ళకి భగవంతుడు సంకల్పం జరిపిస్తున్నాడు. అక్కడ దాకా తీసుకెళ్లేటువంటి బాధ్యత కూడా ఆయనదే, భగవంతుడిదే. నిజంగానే చాలా మంది అదే చెప్తున్నారు నాన్న. అంటే నాతో మోక్షనారాయణ వారి గురించి మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒకటే మాట చెప్తున్నారు, గురువు గారు ఇలాంటి గురుతరమైనటువంటి బాధ్యతని మీరు నెత్తిన పెట్టుకున్నారు, మా అందరి కర్మ విముక్తి చేసేటువంటి బాధ్యతను తీసుకున్నారు, చాలా ఆనందం అని చెప్తున్నారు. నిజంగానే భగవంతుడు అలాంటి దానికి మనల్ని ఒక సారథిగా వాడుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంది. అలా అని చెప్పి అందరినీ ఒకటేసారి తీసుకుని వెళ్ళి మనం ఏదో ఇబ్బందులు పడి అక్కడ పెద్దగా కష్టంగా మారేటువంటి పరిస్థితులు కాకుండా, మనం నేను అనుకున్న ఒక ప్రయత్నం కూడా ఏంటంటే నాన్న, ఇక్కడి నుంచి ప్రతి నెల ఒక రోజున, అది అమావాస్య కావచ్చు, పౌర్ణమి కావచ్చు, మంచి మంచి కాంబినేషన్స్ దొరుకుతున్నాయి భగవంతుడి సంకల్పంతో. మనకు కూడా తిథివార నక్షత్రాలు కూడా మంచి మంచి ఒక టైం అనేది, అది నిజంగా మనం చెప్తున్నప్పుడు చూస్తే అబ్బా ఇంత గొప్పగా ఉందా అనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం మనం. అవునా? ఈ మార్చి నెల 29వ తారీఖు మనం అక్కడ పూజ చేస్తున్నాం. 28 బయలుదేరి 29 పూజ చేస్తున్నాం. అలాగే ప్రతి నెల కూడా తప్పనిసరిగా ఒక యాత్ర పెడదాం. మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి అందరినీ తీసుకుని వెళ్దాం. అందరి కర్మ విముక్తి కలుగజేయడానికి భగవంతుడు నన్ను ఒక వారధిగా వాడుతున్నాడు కాబట్టి ఆనందదాయకంగా ఉంది. ఇలాంటి దానికి మీరు చూసే ఉంటారు, కార్తీక మాసంలో అతి కష్టంగా నేను బిజీగా ఉండేటువంటి సమయంలో కూడా మీరు గోకర్ణం అంటే నేను వస్తానని చెప్పి వచ్చాను. అమావాస్య అయినా పౌర్ణమి అయినా ఎన్నోసార్లు మనం వస్తూనే ఉన్నాం. అది నాకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఇంతమంది కర్మముక్తి చేసేటువంటి అదృష్టం నాకు కలిగినందుకు. కాబట్టి ప్రతి నెల ఒక యాత్ర పెడదాము. ప్రతి నెల మన
ఒక వీడియోస్ చేస్తాం, చేసి తప్పనిసరిగా అందరికీ తెలిసేలా చేస్తాను. దాన్ని బట్టి అందరూ కూడా సద్వినియోగపరచుకోవచ్చు. మరొక్కసారి మీరు గోకర్ణ తీసుకెళ్లడం వల్ల ఎంతో మంది లైఫ్ లో మిరాకిల్స్ జరుగుతున్నాయి గురుగారు. నేను చాలా సార్లు చెప్పాను, మరొక్కసారి ఈ విషయంలో అయితే ఎంతగానో రుణపడి ఉంటాము మేమందరము. నిజంగా మనందరం పరమేశ్వరుడికి రుణపడ్డాం, ఆయన అనుగ్రహం అంతేనా. అక్కడికి తీసుకెళ్ళడం అంటే చాలా ఆనందం. ఒకటే మాట, పరమేశ్వరుడికి భక్తుడిని దగ్గర చేయడానికి మనం అందరం కలిసి పనిచేస్తున్నాం, మనం కూడా పరమేశ్వరుడి దూతలం అని చెప్తా. ఒకటే మాట, ఆయన దగ్గరికి మీ ద్వారా వెళ్ళడం అనేది ఇంకా చాలా హ్యాపీ ఆ విషయం. నిజంగా చాలా నాన్న, అంటే వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత లైఫ్ అనేది ఖచ్చితంగా ప్రతి కంపారిజన్ చేసుకుంటే 100% గ్యారంటీ చేంజెస్ వస్తాయి. అందులో చాలా తృప్తిగా గర్వంగా ఉంది నాకు కూడా. అందులో నేను కూడా ఒక భాగం అయినందుకు. అయ్యో, మనందరం కూడా శివ భటులు నాన్న. అంతే, ఆయనకి నంది భృంగి ప్రమద గణాల తర్వాత మరలా ఆయన ప్రమద గణాలతో పాటు మనం కూడా కొన్ని గణాలుగా మారిపోతున్నాం. భక్తుల్ని పరమేశ్వరుడు చెంతకు చేర్చడానికి మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి మంచి కార్యం, మంచి రెస్పాన్స్ వస్తుంది జనాల దగ్గర నుంచి కూడా. అంటే కష్టాలు ఉన్నాయి కాబట్టి వస్తున్నాం అనేటువంటి పరిస్థితి తీసి పక్కన పెడితే నాన్న, చేయించుకున్న తర్వాత వాళ్ళ మార్పు ఇంకా అనూహ్యంగా ఉంటుంది. అది చాలా గొప్ప విశేషం. మనల్ని నమ్మినందుకు, పరమేశ్వరుడిని నమ్ముకొని అంతవరకు వచ్చి పూజ చేయించుకున్న అందరికీ పరమేశ్వరుడు అనుగ్రహంతో అన్ని కార్యాల్లో జయం కలగాలి. వాళ్ళకు ఉన్నటువంటి సకల కష్టాలన్నీ కూడా తొలగిపోయి వాళ్ళ అదృష్ట లక్ష్మి వాళ్ళ గడప దాటి లోపలికి వెళ్ళి తిష్ట వేసుకొని కూర్చొని ఉండాలి అని పరమేశ్వరుని కోరుకుంటాను. తదాస్తు అంటాను నేనైతే. చెప్తేనే అంతా అయిపోతుంది. శుభస్య శీఘ్రం. పితృకార్యాలు చేయడం అనేది మన బాధ్యత కూడా, ప్రతి ఒక్కరి బాధ్యత. చక్కగా వినియోగించుకుందాం. దీనివల్ల నాన్న ఒక్కటి చెప్తాను, హిందుత్వానికి కొంతవరకు మేలు కూడా జరుగుతుందని చెప్తా. అరే, పితృకార్యం చేయలేదు ఇంతకాలం, మనం ఇలా చెయ్యాలా, చేస్తే మంచిది కదా అనేటువంటి ఒక చిన్న మార్పు మనం తీసుకెళ్లిన 100 మందిలో 10 మందికి వచ్చినా ధన్యం మన జీవితం. అవును గురుగారు. హిందుత్వం నిలబడటానికి ఒక రకమైనటువంటి చిన్న మార్గం కారణం అవుతుంది. చాలా నాన్న. అవును, మనం హిందువులుగా పుట్టినందుకు, హిందువులుగా పెరుగుతున్నందుకు, పరమేశ్వరుని ఇంతగా ఆరాధిస్తున్నందుకు, అది కూడా ఒక మార్గం అవుతున్నందుకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. అవును గురుగారు, అది కూడా మీ ద్వారా అవుతున్నందుకు నాకు ఇంకా సంతోషం. గురుగారు, మొన్న విజయవాడ వెళ్ళొచ్చారు, మళ్ళీ ఈసారి ఎప్పుడు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, డేట్ చెప్పండి. అందరూ ఉండాలి, అందరూ మనం ఉండాలి అనేటువంటి సత్సంకల్పంతో మనం ఈ యాత్ర ప్రతి ఊరికి వెళ్ళటం అనేది కూడా మనం ప్రారంభించాను అన్న. సంకల్పం చేసుకున్నాం. మనం సంకల్పం చేయాల, భగవంతుడి సంకల్పం జరిగింది. తప్పనిసరిగా భగవంతుడి సంకల్పం జరిగింది. మన విజయవాడ వచ్చాం, దిగ్విజయంగా పూర్తయింది. చక్కగా అందరి ప్రేమ దొరికింది. అందరికి ఆనందంగా వచ్చిన వాళ్ళు ఎవ్వరూ కూడాను మాకు చెప్పించుకోలేకపోయాము, ఆలస్యం అయిపోయింది అనేటువంటి భావన లేకుండా అందరికి ప్రశాంతంగా జాతకాలు చెప్పుకుంటూ వెళ్ళాం. మరలా ఏప్రిల్ 17వ తారీఖు తిరుపతి తప్పనిసరిగా. 18వ తారీఖు నాకు తిరుమలలో పైన కొండ మీద సేవ ఉంది కాబట్టి 17వ తారీఖు ఉదయం నుంచి సాయంత్రం వరకు తిరుపతి వాసులకి తప్పనిసరిగా అందుబాటులో ఉంటాను. ఎవరైనా రావాలనుకున్న వారు మన ఫోన్ నెంబర్ 8143666818 నెంబర్కి ఫోన్ చేసి ముందుగా మన అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే, నమోదు చేసుకుంటే తప్పనిసరిగా 1 ఉందా, 2 ఉన్నాయా, 3 ఉన్నాయా అనేది ముందుగా చెప్పండి. జాతకాలు ఎన్ని చెప్పించుకుంటారు అనేది దాన్ని బట్టి అపాయింట్మెంట్స్ బుక్ చేసుకుంటే తప్పనిసరిగా నమోదు చేసుకుంటే మీ వివరాలన్నీ కూడాను 17వ తారీఖు ఏప్రిల్ తిరుపతిలో మీ అందరికీ అందుబాటులో ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకే గురుగారు, నమస్తే. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.